అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. NALCO అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. వీళ్ళు ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ కోసం ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగమా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, విన్నది నిజమే. బహుశా ఈ నోటిఫికేషన్లో అందరినీ ఎక్కువ అట్రాక్ట్ చేసే విషయం ఇదేనేమో. అదేంటంటే ఎలాంటి రిటన్ టెస్ట్ లేకుండా ఒక పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ గవర్నమెంట్ జాబ్. మరి ఇది ఎలా సాధ్యమంటారు? చూద్దాం రండి. సరే, ముందుగా అసలు ఈ అవకాశాన్నిస్తున్న సంస్థ ఏంటి? దాని పేరు నాల్కో. ఒకటి మాత్రం నిజం, ఇలాంటి నోటిఫికేషన్లు పదే పదే రావు, చాలా చాలా అరుదు. అందుకే ఇదింత స్పెషల్ అన్నమాట. నాల్కో అంటే ఏంటి? పూర్తి పేరు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇది భారత ప్రభుత్వం కింద ఉన్న ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, అంటే సిపిఎస్యు. ఆ మాటకొస్తే ఇది మామూలు సిపిఎస్యు కాదు, ఏకంగా నవరత్న హోదా ఉన్న కంపెనీ. ఇక నవరత్న కంపెనీలో జాబ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. మంచి స్టెబిలిటీ, గౌరవం, ఇంకా కెరియర్ గ్రోత్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవి టెంపరరీ జాబ్స్ కాదండి, పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. పైగా దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. అంటే ఫ్రెషర్స్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చన్నమాట. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. చాలామందికి ఇదే కదా మెయిన్, అదే శాలరీ మరియు బెనిఫిట్స్. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సెలెక్ట్ అయిన వాళ్లకి ముందుగా ఒక 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాక నెలకి ₹1,00,000 పైగా జీతం వస్తుంది. అవును, 1,00,000 పైనే. ట్రైనింగ్ పీరియడ్లో కూడా తక్కువేమీ కాదు, దాదాపు 60,000 వరకు ఇస్తారు. ఇది కేవలం బేసిక్ శాలరీ మాత్రమే కాదు, అసలు కాంపెన్సేషన్ ప్యాకేజ్ చూస్తే చాలా బాగుంది. ఇందులో డియర్నెస్ అలవెన్స్ అంటే DA, మెడికల్ ఫెసిలిటీస్, మన పర్ఫార్మెన్స్ బట్టి ఇచ్చే పే, ఇంకా బ్యాచిలర్స్కైతే అకామిడేషన్, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, అది కూడా తెలుసుకోవాలి కదా. సెలెక్ట్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యాక కనీసం 4 సంవత్సరాలు కంపెనీలో పనిచేస్తామని ఒక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, జీతం, బెనిఫిట్స్ అన్నీ బాగున్నాయి. మరి దీనికి ఎవరు అర్హులు? అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్, ఏజ్ లిమిట్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. ఖాళీల విషయానికి వస్తే చూడండి, మెకానికల్ బ్రాంచ్ వాళ్లకి 59 పోస్టులున్నాయి, ఎలక్ట్రికల్ వాళ్లకి 27, ఇంకా కెమికల్ వాళ్లకు 24 పోస్టులున్నాయి. అఫ్కోర్స్ అన్ని కేటగిరీల వాళ్లకి రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. సరే, మరి చదువు విషయానికొస్తే క్వాలిఫికేషన్ ఏంటంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినవాళ్లైతే ఇంజనీరింగ్ డిగ్రీలో మినిమం 65% మార్కులు తెచ్చుకునుండాలి. అదే ఎస్సీ, ఎస్టీ లేదా పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే 55% మార్కులు ఉంటే చాలు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. జనవరి 22, 2026 నాటికి గరిష్ఠ వయస్సు 30 ఏళ్లు ఉండాలి. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్లకి 33 ఏళ్ల వరకు, ఇంకా SC/ST వాళ్లకైతే 35 ఏళ్ల వరకు కూడా అవకాశముంది. రైట్, ఇందాకటినుంచి అనుకుంటున్నాం కదా, రాత పరీక్ష లేదు అని. మరి అదెలా? సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి? దీని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేద్దాం. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నా, మామూలుగా గవర్నమెంట్ జాబ్స్కి ఉండే రిటన్ ఎగ్జామినేషన్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అస్సలు లేదు. మరి అప్పుడెలా సెలెక్ట్ చేస్తారు? చాలా మందికి వచ్చే డౌట్ ఇదే కదా. దానికి ఆన్సర్ ఇదే. సెలెక్షన్ మొత్తం కూడా గేట్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటే గేట్ 2025 స్కోర్. సో ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా వ్యాలిడ్ గేట్ 2025 స్కోర్ ఉండాల్సిందే. అంటే సెలెక్షన్ ప్రాసెస్ సింపుల్గా 2 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్, గేట్ 2025 స్కోర్ ఆధారంగా అప్లికేషన్స్ని షార్ట్లిస్ట్ చేస్తారు. సెకండ్ స్టెప్, అలా షార్ట్లిస్ట్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంతే. అంటే ఉన్న ఖాళీలకు 1:10 రేషియోలో, అంటే ఒక పోస్టుకి 10 మందిని చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారన్నమాట. సరే, ఇవన్నీ విన్నాక అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఉంటారు కదా, మరి వాళ్ళెలా అప్లై చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూసేద్దాం. అన్నిటికంటే ముందు ఈ ముఖ్యమైన తేదీలను నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 2, 2026న ఓపెన్ అవుతాయి. ఇక క్లోజింగ్ డేట్ వచ్చి
జనవరి 22, 2026. టైం చాలా తక్కువే ఉంది, సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అప్లై చేయడం చాలా ముఖ్యం. అప్లికేషన్ ఫీజ్ వివరాలు చూస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకి 500 రూపాయలు, మిగతా వాళ్లు అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్లకి కేవలం 100 రూపాయలు మాత్రమే. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా నాల్కో అఫీషియల్ వెబ్సైట్కు వెళ్ళండి. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అడిగిన ఫీజు పే చేసి డెడ్లైన్ లోపల సబ్మిట్ చేయండి. అంతే, పనైపోతుంది. చివరగా ఒక్క విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ లేకుండా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం అనేది చాలా చాలా రేర్. సో ఇది నిజంగా ఒక పెద్ద అవకాశమని చెప్పాలి. మరి ఈ అవకాశం ఎవరికోసం? కావాల్సిన అర్హతలు, కెరియర్ గోల్స్ ఇవన్నీ బట్టి చూస్తే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ కరెక్ట్ అనిపిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆలోచించండి.